సో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా మనకైతే తెలుగు ఫ్యాన్స్ వచ్చేసి చాలా వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో దానిపైన సో మనకైతే ఈ వీడియోలో మీకైతే ఫుల్ క్లారిటీగా చెప్పబోతున్నాను. సో మనకైతే పీకేఎల్ ఆప్షన్ అనేది మనకైతే ఆగస్ట్లో ఉంటుంది అండ్ మనకైతే ఏ డేట్స్న జరిగే అవకాశం ఉందని మీకైతే ఫుల్ క్లారిటీగా చెప్పబోతున్నాను కాబట్టి సో మీరైతే వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో వీడియో కనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు సో మీరు కూడా కింద కామెంట్ చేయండి. సో మన పీకేఎల్ 11 ఆప్షన్ మనకైతే ఎప్పుడు జరిగే అవకాశం ఉందని మీరైతే కింద కామెంట్ చేయండి. సో మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లో కనుక వెళ్ళిపోతే మాత్రం సో మనకైతే పీకేఎల్ సీజన్ 11 ఆప్షన్ అనేది మనకైతే ఆగస్ట్ మనకైతే 15 నుంచి 20 లోపు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకైతే కన్ఫర్మ్ డేట్స్ ఎప్పుడు జరిగే అవకాశం ఉందని మాట్లాడుకుందాం. సో మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ అనేది మనకైతే ఆగస్ట్ 15 నుంచి 20 లోపు జరుగుతుందని మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. కాబట్టి సో మనకైతే ఆగస్ట్ 16 ఆర్ మనకైతే 17 లోపు మనకైతే ఈ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ మనకైతే జరిగే ఛాన్సెస్ మనకైతే 90% అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి సో మనకైతే మీరైతే కింద కామెంట్ చేయండి. సో మనకైతే పీకేఎల్ 11 ఆప్షన్ మనకైతే ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉంది, మనకైతే ఆగస్ట్ 15 నుంచి 20 లోపు ఎప్పుడు జరిగే ఛాన్సెస్ మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఆప్షన్ డేట్ మనకైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసి మనకైతే ఈ మంత్ ఎండ్లో అయినా రావచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి సో తప్పకుండా సో మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ మనకైతే ఆగస్ట్ 15 నుంచి 20 లోపు అయితే కన్ఫర్మ్గా అయితే జరగబోతుంది. సో దీంట్లో మాత్రం డౌట్ అయితే లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి సో మీకైతే ఫుల్ క్లారిటీగా చెప్పేశాను. కాబట్టి సో ఇంకేమన్నా మన పీకేఎల్ సీజన్ 11 గురించి ఆప్షన్ డేట్ గురించి మాత్రం డౌట్ ఉంటే మాత్రం సో కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంత అని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.